వెల్కమ్ టు ఆల్ కాంపిటేటివ్ వాళ్ళ అలీ. స్వాగతం పలుకుతున్నా మీ అందరికీ కాంపిటేటివ్ వాళ్ళ అలీ ఛానల్ నుండి. ఈరోజు మనము జాగ్రఫీ నుండి ఇండియా ఫిజియోగ్రఫీ గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. వాట్ ఈస్ మీన్ బై ఫిజియోగ్రఫీ? ఫిజియోగ్రఫీ అంటే ఏంటంటే చూడండి, ఫిజియో అంటే ఫిజికల్ ఫ్యూచర్స్ ఆఫ్ ది ఇండియా. అంటే మన భారతదేశంలో ఏదైతే రిలీఫ్ ఫ్యూచర్స్ ఉన్నాయో, ఏదైతే మన భారతదేశంలో ఫ్యూచర్స్ ఉన్నాయో దాని గురించి మనము డీప్ గా చదవబోతున్నాము. అంటే ఇప్పుడు చూడండి, ఫిజియోగ్రఫీ అంటే ఫిజియో అంటే ఫిజికల్, గ్రాఫీ అంటే స్టడీ. సైంటిఫిక్ గా ఫిజికల్ గురించి ఫిజికల్ జోగ్రఫీ గురించి చదివేది ఏదైతే ఉందో దాన్ని ఫిజియోగ్రఫీ అంటారు. చూడండి, మన అర్త్, మన భూమి ఏదైతే ఉందో, భూమి అనేది ఇప్పుడు ఏర్పడింది కాదు. భూమి అనేది 460 బిలియన్ ఇయర్స్ అగో ఫార్మ్డ్ అవుట్. బట్ 360 కిలోమీటర్స్ బ్యాక్ అర్త్ అనేది అప్పుడే ఫామ్ అయిందా? 416 బిలియన్స్ అగో. ఎందుకు అర్త్ ఫామ్ కాలేదు? వై? రీజన్, బిహైండ్ ది రీజన్స్ చూడండి. 456 బ్యాక్ అగో అంటే మన అర్త్ ఎట్లా ఉంటుందని జియోడ్ షేప్ లో ఉంటుంది. ఈ పోల్స్, నార్త్ పోల్, సౌత్ పోల్. మన అర్త్ అనేది ఫస్ట్ వచ్చేసి మన అర్త్ 460 బిలియన్స్ గా ఫామ్ కాలేదు. ఒక ఏదో లార్జ్ బాడీ ఉందో, లార్జ్ హెవీ బాడీ ఉందో, ఒక పెద్ద రాయి ఉంది అనుకోండి. మా భాషలో చెప్పుకుందాము, ఒక పెద్ద బండరాయి ఉంది. ఆ బండరాయిని మనం ఏమంటాము అంటే, ఇవి అన్ని మనము కాంటినెంటల్ డ్రాఫ్ట్ థియరీలో చదువుతాం. కాంటినెంటల్ డ్రాఫ్ట్ థియరీ. బట్ ఇది మీకు అర్థం అవసరం లేదు, బట్ నేను చెప్తున్నా ఇంట్రడక్షన్. ఏదైనా చదువుతున్నప్పుడు మనం లింకింగ్ చేసి చదివితే మాకు ఈజీగా అర్థమైపోతుంది. అందుకే మీకు ఈ విషయాలు చెప్తున్నా. కాంటినెంటల్ డ్రాఫ్ట్ థియరీని గివెన్ బై ఎవరు ఇచ్చినారంటే అల్ఫ్రెడ్ వెగ్నర్. అల్ఫ్రెడ్ వెగ్నర్ అనేది ఇతను ఒక సైంటిస్ట్ అండ్ జోగ్రఫర్. ఈయన అరౌండ్ 400 బిలియన్ ఇయర్స్ అగో ఒక రిపోర్ట్ ఇచ్చారు. మన 460 బిలియన్స్ ఇయర్స్ అగో మనకి అర్త్ లేదు. అర్త్ ఎలా ఫామ్ ఉందని ఇతను ఏం చెప్తున్నారంటే, ఒక లార్జ్ ఒక మాస్ బాడీ ఉంది. అంటే ఒక పెద్ద బండరాయి ఉంది. ఆ బండరాయి ఉంది, ఇది బండరాయి అనుకోండి. దీన్ని పెనింజియా అంటారు. దీన్ని ఏమంటారు? పెనింజియా. దీనికి ఇక్కడ ఇది చూడు, ఓషియన్స్. ఇది ఓషియన్. దీన్ని ఓషియన్ ఏమంటారంటే పంతాసల. ఈ ఓషన్ ఏమంటారంటే పంతాశాల అనేది ఒక లార్జ్ వాటర్ బాడీ అండి. అండ్ ఇట్ ఇస్ ది హెవీ వాటర్ బాడీ. అంటే పంతాశాల అనేది ఒక వాటర్ బాడీ అండ్ పెనింజియా అనేది ఇది. బట్ ఫస్ట్ ఇలా ఉండేది మన అర్త్. ఇప్పుడు ఏదైతే మన అర్త్ చూస్తామో, ఇప్పుడు ఏదైతే 7 కాంటినెంట్స్ చూస్తామో, 460 బిలియన్ ఇయర్స్ అగో 7 కాంటినెంట్స్ లేవు. అర్థే లేదు. ముందు అర్త్ ఫామ్ అవడానికి థియరీ ఉంది, కాంటినెంటల్ డ్రాఫ్ట్ థియరీ. తర్వాత ఏమైందంటే అది ఎండోజోనిక్ ఎగ్జోజోనిక్ రియాక్షన్స్ వల్ల ఎండోజోనిక్ అండ్ ఎగ్జోజెనిక్ ఫోర్సెస్ వల్ల ఆ బాడీ అనేది సింగిల్ బాడీ ఉండేదని 2 బాడీగా విడిపోయింది. అంటే ఒక బండరాయి 2 రాళ్ళుగా విడిపోయినాయి. ఎలా అంటే అప్పుడు విడిపోయింది కదా, ఒక బండరాయి, ఇది అర్త్, ఒక ఇది ఉన్నది, ఇవి 2 భాగాలు విడిపోయినాయి. ఇదంతా ఓషన్. దీన్ని వచ్చి లువేషియా అన్నారు.
దీన్ని వచ్చేసి గోందావానా. ఈ ల్యాండ్ వచ్చేసి లురేషియా, ఇది వచ్చేసి గోండావానా. ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ చెప్తా, మన ఇండియా వచ్చేసి ఏ కేటగిరీలో వస్తుంది? లురేషియాలో వస్తుందా, గోండావానాలో వస్తుందా? ఇండియా వచ్చేసి ఏషియాలో ఉంది కాదు, ఏషియాలో గోండావానాలో మన ఇండియా లొకేట్ అయి ఉంది, గోండావానా ల్యాండ్ లో లొకేట్ అయింది. ఆఫ్టర్ దట్ ఇది ఇక్కడ మధ్యలో లురేషియాకి అండ్ గోండావానాకి ల్యాండ్ మధ్యలో ఏదైతే ఓషన్ ఉందో ఆ ఓషన్ ని మనం ఏమంటామంటే టైటిస్ సీ. ఇది ఇంపార్టెంట్, టైటిస్ సీ. లురేషియా గోండావానా మధ్యలో ఏదైతే వాటర్ బాడీ ఉందో దాన్ని మనం ఏమంటాము టైటిస్ సీ. ఇట్ ఈస్ ఎ వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. లురేషియా 2 సార్లు చెప్తున్నా, లురేషియా అండ్ గోండావానా ల్యాండ్ బిట్వీన్ లో ఏదైతే వాటర్ బాడీ ఉందో ఈ గోండావానాని అండ్ లురేషియా గోండావానా రిలేషన్ గా డివైడ్ చేసింది, 2 parts గా డివైడ్ చేసేది ఇది వాటర్ బాడీ ఉంది కదా, దీన్ని మనం ఏమంటామని టైటిస్ సీ. ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్. ఇండియా కెన్ బి డివైడెడ్ ఇంటూ 3 geographical divisions. మన భారతదేశం ఏదైతే ఉందో ఫిజికల్ ఫీచర్స్ ని 3 భాగాలుగా డివిజన్ చేసింది. ఇండియా డివైడెడ్ ఇంటూ 3 physical features అండ్ 3 geographical physical features. మన భారతదేశం ఏదైతే ఉందో 3 ఫిజికల్ ఫీచర్స్ ని డివైడ్ చేసింది. ఇండియా కెన్ బి డివైడెడ్ ఇంటూ 3 geographical physical features. India can be divided into 3 geographical divisions. మన భారతదేశం 3 భాగాలుగా విభజించింది. ఫస్ట్ వచ్చేసి పెనిన్సులర్ బ్లాక్. ఫస్ట్ ఇది వచ్చేసి ఏమండి పెనిన్సులర్ బ్లాక్. ఫస్ట్ వన్ వచ్చేసి పెనిన్సులర్ బ్లాక్. తర్వాత రెండోది వచ్చేసి ద హిమాలయస్ అండ్ అదర్ దెన్ పెనిన్సులర్ బ్లాక్. ద హిమాలయస్ అదర్ దెన్ పెనిన్సులర్ బ్లాక్. తర్వాత వచ్చేసి ద గంగా ప్లేన్ అండ్ బ్రహ్మపుత్ర అండ్ హిందస్ ప్లేన్. చూడండి, ఇండియా ఫిజియోగ్రఫీలో ఇండియా కెన్ బి డివైడెడ్ ఇంటూ 3 geographical divisions. మన భారతదేశము 3 geographical divisions గా విభజించినారు. అది ఫస్ట్ వచ్చేసి పెనిన్సులర్ బ్లాక్, రెండోది వచ్చేసి ద హిమాలయస్ అండ్ అదర్ పెనిన్సులర్ బ్లాక్, థర్డ్ వచ్చేసి ద ఇండియన్ ప్లేన్స్. అంటే మన భారతదేశం యొక్క నదుల గురించి, ప్లేన్స్ గురించి డివైడ్ చేసినారు. బట్ మీరు ఇదే విషయం మీరు స్కూల్స్ 9th క్లాస్ లో కానీ 10th క్లాస్ లో చదివితే మాకు 6 భాగాలుగా చదివిస్తారు 10th క్లాస్ లో. మన ఏపీ స్టేట్ సిలబస్ లో ఇప్పుడు స్టేట్ ఉన్న సిలబస్ కాదు, లాస్ట్ 2 years బ్యాక్ ఉన్న బ్యాచ్ 22-23లో ఏదైతే 10th క్లాస్ స్టేట్ ఐఎస్ఆర్టీసీ బుక్స్ ఉన్నాయో దాంట్లో 6 విధాలుగా చదువుతారు. బట్ మనం ఇప్పుడు డెప్త్ లో చదవాలి కదా, అందుకే విత్ ఇన్ ది 3 geographical divisions యూ కెన్ స్టడీ అవుట్ ది డెప్త్. అక్కడ ఐలాండ్స్ గురించి, డెజర్ట్ గురించి అండ్ పెనిన్సులర్ గురించి అండ్ కోస్టల్ ఏరియా గురించి, హిమాలయస్ గురించి, ప్లేన్స్ గురించి చదువుతాం. ఇక్కడ వచ్చేసి ఓన్లీ 3 విత్ యూ కెన్ స్టడీ ది డెప్త్. ఇది వచ్చేసి పెనిన్సులర్ బ్లాక్, హిమాలయన్ అది గురించి చదువుతాము. ఇక్కడికి ఈరోజు క్లాస్ ఎండ్ చేద్దాము. వచ్చే నెక్స్ట్ క్లాస్ నుండి పెనిన్సులర్ బ్లాక్ గురించి డిస్కస్ చేసుకుందాము. జై హింద్ టు ఎవరీవన్. మా వీడియోస్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఎల్లప్పుడూ ఉండాల్సింది.